కేవలము ఒంటరిగా మాత్రమే చూడండి. అలాగే ఈ చెప్పే మూవీస్ ఏ మూవీ లింక్ కూడా నా దగ్గర లేవు. కాకపోతే ఆ మూవీస్ ఏ ఏ ఓటీటీలో ఉన్నాయో చెప్పడం జరుగుతుంది. మీరైతే ఆ ఓటీటీలో వెతుక్కోండి. అలాగే ఈ చెప్పే మూవీస్ అన్నీ కూడా మనకు తెలుగులోనే అందుబాటులో ఉండడం జరిగింది. సో ఆ మూవీస్ అయితే తప్పకుండా చూసేయండి. ఈ మూవీస్లో రొమాంటిక్ సీన్స్తో పాటు థ్రిల్లర్ సీన్స్ కూడా ఉంటాయి. అంటే కేవలం రొమాన్సే కాదు, ఆ మూవీ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. కంటెంట్ బాగున్న మూవీస్ లిస్ట్ గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కింద మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెట్టడం జరుగుతుంది. మీ దగ్గర టెలిగ్రామ్ ఉంటే ఆ గ్రూపులో జాయిన్ అయిపోండి. అలాగే నేను ఛానల్లో చాలా వీడియోస్ చేస్తున్నాను. పెద్దగా నాకైతే ఎవరు సపోర్ట్ చేయట్లేదు. దయచేసి మీరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక ఆ టాప్ 5 రొమాంటిక్ మూవీస్ లిస్ట్ ఏంటో చూద్దాము. ఫస్ట్ మూవీ వచ్చేసి వాజల్. ఈ మూవీ అయితే మలయాళం మూవీ, కానీ మనకు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రన్ టైం వచ్చేసి 1 hour 52 minutes ఉంటుంది. ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే హీరోయిన్కి పెళ్ళై ఒక కొడుకు ఉంటాడు. అనుకోకుండా తన హస్బెండ్ అయితే చనిపోతాడు. ఇక తన చిన్ననాటి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్తో కలిసి హీరోయిన్ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాతకి ఏమవుతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే చూడాల్సిందే. ఈ మూవీలో కంటెంట్తో పాటు అక్కడక్కడ వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ మూవీ సోనీ లీవ్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి బ్యాక్ డోర్. ఈ మూవీలో హీరోయిన్గా పూర్ణ చేసింది. ఈ మూవీ కథలోకి వెళ్ళిపోతే హీరోయిన్కి పెళ్ళి అవుతుంది. వాళ్ళ హస్బెండ్ అయితే జాబ్కు వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ అనుకోకుండా ఒక ఫంక్షన్కి అయితే వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఒక అబ్బాయి అయితే పరిచయంగా ఏర్పడతాడు. ఆ పరిచయం ఏర్పడిన తర్వాతకి ఇద్దరు కలిసి ఏం చేస్తారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే చూడాల్సిందే. ఈ మూవీలో ఒక సాంగ్ అయితే చాలా బాగుంటుంది, కాస్త రొమాంటిక్గా. ఇక ఈ మూవీ అయితే ప్రజెంట్ మనకు అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా ఉంది. వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి సారీ. ఈ మూవీ అయితే ఆర్జీవి తీయడం జరిగింది. ప్రజెంట్ ఈ మూవీ థియేటర్లో తెలుగులో అందుబాటులో ఉంది. మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతూ ఒక సైకో ఉంటాడు. ఇతనైతే హీరోయిన్ని చూసి ప్రేమలో పడతాడు. ఇక ఆ సైకో హీరోయిన్ని ఎలా వేధిస్తాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే థియేటర్లో చూడాల్సిందే. మూవీ అయితే బాగానే ఉంది. తప్పకుండా థియేటర్లో చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి వివేకానందన్ వీరలన్. ఈ మూవీ తెలుగులో కూడా మనకు అందుబాటులో ఉంది. ఈ మూవీ కథలోకి వెళ్ళిపోతే హీరోకి పెళ్ళి అవుతుంది. పెళ్ళైనాక కూడా హీరో ఇంకొక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉంటాడు. ఇక్కడ మన హీరో అమ్మాయిలను అందరినీ కూడా రొమాంటిక్గా మాత్రమే చూడడం జరుగుతుంది. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న హీరో లైఫ్ ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే చూడాల్సిందే. ఈ మూవీ అయితే ప్రజెంట్ మనకు ఆహాలో అందుబాటులో ఉంది. వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి సుందరి. హీరోయిన్గా పూర్ణ చేసింది. ఈ మూవీలో కూడా కొన్ని రొమాంటిక్ సీన్స్ బాగానే ఆకట్టుకోవడం జరుగుతుంది. ఈ మూవీ అయితే ప్రజెంట్ మనకు యూట్యూబ్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. వెళ్ళి చూసేయండి. ఇది ఫ్రెండ్స్.